जन जन ने निर्णय लेकर भारत की सूरत बदली है, कदम कदम पे जनता मोदी जी के साथ चली है। 8 साल में हमने असंभव को संभव कर डाला है, जब में उगे सूरज का देखो पश्चिम में भी उजाला है। रात गई अब दिन आएगा, भारत ने ठान लिया है। దేశవాసుల సంపద ఈజ్ ఆఫ్ లివింగ్ అంటే సులభంగా జీవనం సాగించడానికి దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే సునాయాసంగా వ్యాపారం చేయడం చాలా అవసరం. గత 8 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకుని ఈ దిశగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగించింది. దీంతో ప్రపంచంలోనే భారతదేశం ముఖ చిత్రం ఈనాడు బ్రహ్మాండమైన అభివృద్ధిని సాధించినట్టు ప్రస్ఫుటమవుతోంది. 2014లో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం దేశంలో వ్యాపారం నిర్వహించడం సులభతరం చేసేందుకు నియమిత సంస్కరణలతో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీంతో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో 190 దేశాల్లో భారత్ 63వ స్థానానికి ఎదిగింది. 2014లో మన దేశం 142వ స్థానంలో ఉండేది. అతి తక్కువ వ్యవధిలోనే మనం 79 ర్యాంకులను అధిగమించాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ సదస్సునుద్దేశించి చేసిన ఒక ప్రసంగంలో గతంలో దేశంలో పన్నుల సమస్యలు, ప్రభుత్వ కట్టుబాట్లతో కూడిన విధానాలు వ్యాపారం పెట్టుబడుల్లో అడ్డంకులుగా ఉండేవని, అదే ఈనాడు భారత్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశలో వేగవంతంగా ముందుకు దూసుకు వెళుతోందని అన్నారు. आज का नया भारत नई दुनिया के साथ चलने के लिए तैयार है। जो भारत कभी विदेशी निवेश से आशंकित था, आज वो हर प्रकार के निवेश का स्वागत कर रहा है। जिस भारत की टैक्स से जुड़ी नीतियों से कभी निवेशकों में निराशा फैल जाती थी, आज उसी भारत में दुनिया का सबसे कॉम्पिटिटिव कॉर्पोरेट टैक्स है और फेसलेस टैक्स सिस्टम भी। जिस भारत में दस्तावेजों में, कागजों में, कानूनों में उलझाना ब्यूरोक्रेसी की पहचान माना जाता था, वहीं आज ईज ऑफ डूइंग बिजनेस रैंक में बड़ी छलांग लगा रहा है। వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అంటారు, ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఎంత సమర్థవంతమైనవంటే భారత్ వరుసగా 3వసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్లో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న ర్యాంకింగ్ జాబితాలోని 10 అగ్రస్థానాల్లో మన దేశం ఉందన్న నిజాన్ని బట్టి తెలుసుకోవచ్చన్నారు. जिस प्रकार से लगातार जो एक्शंस 14, 15 और 15, 16 में लिए गए, उसका जब इम्पैक्ट जनता को दिखने लगा, उसका इम्पैक्ट जब असेस हुआ वर्ल्ड बैंक द्वारा, जब वो ईज ऑफ डूइंग बिजनेस रैंकिंग्स देखे, तो आप देखेंगे कि 142वें रैंक से जो 2014 में था, आज हम 63 रैंक पे आ गए। इतनी बड़ी बढ़ोतरी तो शायद ही किसी देश ने करी होगी इतने कम समय में। जो एक डिक्लाइनिंग ट्रेंड पे हम 2014 में आए थे, जब 132 रैंक से घट के हम 142 रैंक पे पहुंच गए थे 2 वर्ष में, अब बढ़ते बढ़ते हम 63 पे आ गए हैं। विश्व में जो देश सबसे ज्यादा सुधार लगातार 3 वर्षों में करते आ रहे हैं, उसमें से भारत एक है। ఒక దేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ఏ ఒక్క నిర్ణయంపైనో ఆధారపడి ఉండదు. ఇందుకోసం విభిన్న రంగాల్లో విస్తృతమైన సంస్కరణలు అవసరమవుతాయి. సులభతర వ్యాపారం కోసం ప్రభుత్వం గడిచిన 8 ఏళ్లలో పన్ను విధానం, బ్యాంకింగ్ వ్యవస్థలో కార్మిక చట్టాలతో పాటు పారిశ్రామిక చట్టాల్లో కూడా పెద్ద ఎత్తున సంస్కరణలు చేసింది. వీటన్నింటితో పెట్టుబడులు, వ్యాపారాల కోసం భారత్ ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయ స్థలాల్లో ఒకటిగా వెలుగొందుతోంది. పన్నుల వ్యవస్థలో లోతైన సంస్కరణలు చేస్తూ ప్రభుత్వం కార్పొరేట్ పన్ను విధానాన్ని ప్రపంచ స్థాయిలో పోటీదారుగా నిలిపింది. ప్రస్తుతం ఉన్న దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 22% తగ్గించగా 2019 అక్టోబర్ 1 తర్వాత నెలకొల్పిన ఉత్పాదక కంపెనీలకు కేవలం 15% పన్ను విధించారు. हमारे टैक्स रिडक्शन 15% न्यू मैन्युफैक्चरिंग के लिए जो हुए हैं अक्टूबर 2019 में अनाउंस हुए हैं, ये एक इम्पोर्टेंट स्टेप है क्योंकि ये इंडिया को बहुत कॉम्पिटिटिव बनाते हैं कॉर्पोरेट्स को ईज ऑफ डूइंग बिजनेस के लिए और एक इन्वेस्टमेंट को इजी बनाने के लिए और जॉब क्रिएशन के लिए एक बहुत ही इम्पोर्टेंट दिशा है। ప్రభుత్వం ద్వారా దేశీయ పరిశ్రమలను పటిష్టపరిచేందుకు, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలకు మద్దతు ఇచ్చేందుకు,
స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి పథకాలను ప్రారంభించారు. వీటికి మద్దతిచ్చేందుకు, ప్రోత్సహించేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ECLGS ద్వారా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఈ చర్యల వల్ల గడిచిన 8 ఏళ్లలో 70,000కు పైగా నూతన ఔత్సాహికులు ఉద్భవించారు. వీరిలో 100కు పైగా పరిశ్రమలకు చెందిన ఆస్తుల విలువ $1 బిలియన్ పైగా ఉంటుంది. ఈ విషయంలో PhD ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు చెందిన ప్రధాన ఆర్థికవేత్త డాక్టర్ SP శర్మ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్కరణలు ఒక సామాన్య మానవుడికి కూడా ఔత్సాహిక వ్యాపారస్తుడిగా మారడానికి అవకాశం ఇచ్చిందని, దీంతో పాటుగా విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా సహాయపడ్డాయని అన్నారు. जो रिफॉर्म्स हुई हैं इनमें से नए उद्यमियों को बहुत बढ़ावा मिला है, खासकर जो स्टार्टअप्स हैं उनको एक अच्छी सेंध मिली है, जिससे कि विदेशी निवेश को आकर्षित करने की जो भारत की प्रक्रिया है और ज्यादा बेहतर हुई है. एक आम आदमी को भी उद्यमी बनने का अवसर इन रिफॉर्म से मिला है. పన్నుల ఫైలింగును సరళీకృతం చేయడం, ఇంకా పన్ను వ్యవస్థకు చెందిన ఫేస్లెస్ ఆపరేషన్ అనేవి అవినీతిని తగ్గించడమే కాకుండా పన్ను సమ్మతిని పెంచింది, సాధ్యమైనంత తక్కువ సమయంలో పన్ను విధానాలను పరిష్కరించడంలో సహాయపడింది. मैं विनोद किंगर, CEO किंगर इलेक्ट्रॉनिक्स. जब से इनवॉइसिंग का सिस्टम चालू हुआ है हमारे लिए बहुत आसानी हो गई है. रिटर्न फाइल करने में कोई भी हम लोगों को दिक्कत नहीं आती है. और इसके अलावा जो भी फेसलेस सिस्टम गवर्नमेंट ने चालू किए हैं उससे हमारे को काफी आसानी होती है. వస్తు పన్నులో వాణిజ్యం GST వే బిల్లు విధానం ప్రవేశపెట్టడంతో ఒకవైపు పన్నుల మీద పన్నుల నుంచి ఊరట లభిస్తుండగా ఉత్పాదక వస్తువుల తరలింపు కూడా సులువుగా, వేగంగా సాగుతోంది. GST అమల్లోకి రావడంతో వ్యాపారస్తులకు పన్ను వర్తింపు అత్యంత సులభంగా మారింది. ఇప్పుడు ఇంటి వద్దనే కూర్చుని ఆన్లైన్లో డిపాజిట్లు చేసుకునే అవకాశం కూడా సాధ్యమైంది. ఢిల్లీలో ఒక చిరు వ్యాపారి వ్యాపారం చేయడం గతంలో కంటే ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారిందని చెప్పారు. मेरा नाम अनुज सिंह है, PIB इनोवेशन ओनर हूँ. GST और ईवे बिल आने से बड़ा फायदा हुआ है. पहले डबल टैक्स भी लग जाता था, उस चीजों से निजात मिल गई है. काफी हर महीने हम अपना GST वगैरह जमा कर देते हैं, तो कोई ऐसा बैकलॉग भी नहीं रहता जो बाद में जाके परेशान करता है. సులభతర వ్యాపారం కోసం పన్ను చట్టాల సవరణ చట్టం 2021ని అమలు చేయడం ద్వారా ఆదాయం పన్ను చట్టం నుంచి రెట్రోస్పెక్టివ్ ట్యాక్స్ లేదా పునరావృత పన్నును తొలగించారు. పునరావృత పన్నులు చాలా కాలం కిందటి లావాదేవీలపై విధించిన అత్యుత్తమ పన్నులు. పూర్తి నష్టం దివాలా కోడ్ IBC ద్వారా బ్యాంకింగ్ వ్యవస్థలో అవినీతిని అంతమొందించేందుకు, కష్టాల్లో ఉన్న రుణాలను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఈ రకంగా ఉపాధి, వ్యాపార, బ్యాంకింగ్, ఆర్థిక రంగాల స్థితిగతులను మెరుగుపరచడంతో సహా పన్ను చెల్లింపుదారుల నుంచి వచ్చిన నగదును పరిరక్షించడంలో కూడా ప్రభుత్వం చెప్పుకోదగిన విజయం సాధించింది. ఇదే క్రమంలో భారత్లో ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని మెరుగుపరిచే లక్ష్యంతో ఇప్పుడు 25,000 కంటే ఎక్కువ నిబంధనలను పాటించాల్సిన అవసరం లేదు. కంపెనీల చట్టం 2013 ప్రకారం అనేక పారిశ్రామిక కార్యకలాపాలు నేరరహితంగా మార్చబడ్డాయి. గడిచిన 8 ఏళ్లలో మోదీ ప్రభుత్వం సుమారు 1,500 అసంబద్ధ చట్టాలను రద్దు చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యల వల్ల లబ్ధి పొందిన ఉత్తరాఖండ్కు చెందిన ఒక పారిశ్రామికవేత్త మాట్లాడుతూ ఇప్పుడు వ్యాపారం చేయడం సులభతరంగా మారడమే కాకుండా ప్రజలకు వ్యవస్థపై నమ్మకం కూడా పెరిగిందని అన్నారు. अनूप सिंह नेगी, एलिमेंट लॉजिस्टिक्स सॉल्यूशन प्राइवेट लिमिटेड. मैं तो ये कहूँगा कि पिछले 7-8 साल में मतलब कम से कम तो 5 से 10 गुना बिजनेस, ईज ऑफ बिजनेस हो गया हमें और उससे कई फायदे हैं हमें. सब कुछ ऑनलाइन है, GST आप ऑनलाइन भर सकते हो, TDS सब कुछ ऑनलाइन भर सकते हो, सारा रिकॉर्ड आप देख सकते हो. వ్యాపారాన్ని సులభతరం చేసే దిశలో కార్మిక చట్టాల్లో సంస్కరణలు చాలా కాలంగా నిలిచిపోయాయి. కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించడంతో పాటు కార్మిక వివాదాలను త్వరితంగా పరిష్కరించేందుకు వీలుగా ప్రభుత్వం కార్మిక చట్టాలను బహుళ కోడ్లలో 4 లేబర్ కోడ్లకు విస్తరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో అనేక అనుబంధ ప్రమాణాలు లేదా మెరుగుదల పారామీటర్లు ఉన్నాయి. వాటి ఆధారంగా ఈ రంగంలో చేసిన మెరుగుదలను నిర్ధారించవచ్చు. ఈ ప్రమాణాలు వ్యాపారాన్ని ప్రారంభించడానికి, వ్యాపారాన్ని నిర్వహించడానికి, దివాలా పరిష్కారానికి అవసరమైన పలు సదుపాయాలు కూడా కలుగజేస్తాయి. ఈ పారామీటర్లలో దేశం సాధించిన విజయాలు గత 8 ఏళ్లలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రభుత్వం చేసిన ప్రయత్నాల విజయాన్ని
ప్రతిబింబిస్తుంది. 2014లో వ్యాపారాన్ని ప్రారంభించడానికి 35 రోజులు పట్టేది. ఇప్పుడు కేవలం 18 రోజుల్లోనే వ్యాపారం ప్రారంభించవచ్చు. ప్రభుత్వ ప్రయత్నాలతో పాటు కంపెనీ ఏర్పాటు కోసం ప్రవేశపెట్టిన ఆన్లైన్ సౌకర్యాల వల్ల అతి తక్కువ సమయంలో తన వెంచర్ను సులభంగా ఏర్పాటు చేయగలిగినట్టు గుజరాత్కు చెందిన ఒక పారిశ్రామికవేత్త చెబుతూ ఇటీవలే ఒక కొత్త వెంచర్ను ప్రారంభించినట్టు తెలిపారు. मेरा नाम दिव्येश देत्रोजा है और मैंने अभी एक नई कंपनी ई पावरट्रॉनिक्स प्राइवेट लिमिटेड जामनगर गुजरात में शुरू की है. सरकार की नई पॉलिसियों की वजह से ये कंपनी बहुत ही जल्दी मैं शुरू कर पाया हूँ, इसलिए मैं सरकार को बहुत धन्यवाद देना चाहता हूँ. ప్రపంచ బ్యాంకుకు చెందిన డూయింగ్ బిజినెస్ 2020 నివేదికలో నిర్మాణ అనుమతి అనుబంధ ప్రమాణంపై భారతదేశ ర్యాంకింగ్ 2014లో 184గా ఉండగా 2019లో అది 27వ ర్యాంకింగ్కు చేరుకుంది. దేశంలో నిర్మాణ అనుమతి పొందడానికి అవసరమైన ప్రక్రియల సంఖ్య, సమయము తగ్గడం వల్ల ఇది సాధ్యపడింది. ఈ నివేదికలో విద్యుత్ యాక్సెస్ అనుబంధ ప్రమాణంపైన భారత్ ర్యాంకింగ్ 2014లో ఉన్న 137 నుంచి 2019లో 22కు పెరిగింది. దేశంలో విద్యుత్ కనెక్షన్లు పొందేందుకు కంపెనీలకు కేవలం 4 ప్రక్రియలే ఉన్నాయి. అందుకు గరిష్టంగా 53 రోజులు పడుతుంది. ఇదొక పెద్ద విజయం. చెప్పుకోదగిన ఈ సంస్కరణలే కాకుండా క్రెడిట్ యాక్సెస్ పారామీటర్ల పరంగా ప్రపంచంలోని 190 ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం 25వ స్థానంలో ఉంది. అంటే ఇప్పుడు కంపెనీలు సులభంగా రుణాలు పొందుతున్నాయన్నమాట. ప్రపంచ బ్యాంకు తెలిపిన ప్రకారం మైనారిటీ పెట్టుబడిదారులను రక్షించడంలో భారత్ ప్రపంచంలోనే 13వ స్థానంలో ఉంది. దేశీయ, విదేశీ కంపెనీల నడుమ భారతదేశంపై విశ్వాసాన్ని బలోపేతం చేసేందుకు ఇదొక గొప్ప విజయం. అలాగే ముఖ్యమైన అంశం కూడా. ఈ శ్రేణిలో ప్రస్తుత ప్రభుత్వం భారతీయ దిగుమతి, ఎగుమతులను సులభతరం చేసేందుకు ఇండియన్ కస్టమ్స్ ఎలక్ట్రానిక్ గేట్వే ఐస్ గేట్ను రూపొందించింది. ఇది పరోక్ష పన్నుల కేంద్ర బోర్డు సిబిఐసికి చెందిన జాతీయ పోర్టల్. ఇది ఎలక్ట్రానిక్ పద్ధతిలో పాల్గొనే వారికి సింగిల్ విండో సేవలు అందిస్తుంది. ప్రస్తుతం 12,50,000కు పైగా దిగుమతిదారులు, ఎగుమతిదారులకు సేవలందిస్తున్న ఐస్ గేట్లో 43,500 కంటే ఎక్కువ మంది వినియోగదారులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ సంస్కరణలన్నింటి వల్ల 2017 ప్రపంచ బ్యాంకు దివాలా పరిష్కార సూచీలో భారత్ 136వ స్థానంలో ఉంది. అయితే 2020లో అది 52వ స్థానానికి చేరుకుంది. దివాలా అనేది ఒక వ్యాపార సంస్థ లేదా వ్యక్తి తన బిల్లులు చెల్లించలేని ఆర్థిక సంక్షోభం. ఇప్పటివరకు 18,500కు పైగా దివాలా దరఖాస్తుల్లో 5,29,000 కోట్లకు పైగా విలువైన కేసులను పరిష్కరించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల వల్ల వ్యాపారాలు చేసుకునే సామాన్యులు చిన్న స్థాయిలోనైనా సరే డిజిటల్ పేమెంట్ విధానాన్ని అవలంబించడం ద్వారా తమ వ్యాపారాలను గతంలో కంటే సులభంగా నిర్వహించుకోగలుగుతున్నారు. ప్రస్తుతం తన వ్యాపారంలో ప్రతి స్థాయిలోనూ లావాదేవీలు సులభంగా మారాయని కూరగాయల విక్రయందారుడు జితేంద్ర కుమార్ చెప్పారు. मैं पश्चिम बिहार में सब्जी विक्रेता हूँ. हमें मोबाइल के द्वारा पैसा ट्रांजैक्शन करने में काफ़ी आसानी हो जाती है और व्यापार करने में काफ़ी सरल हो जाता है. हम आसानी से पैसा अपने अकाउंट से भेज सकते हैं और किसी से ग्राहक से भी ले सकते हैं. ये काफ़ी सरल और आसान उपाय है. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఔత్సాహిక వ్యాపారులు తమ వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నిర్వహించడానికి ఒకే వేదికపై అన్ని సౌకర్యాలు పొందవచ్చు. ఈ పనులు చాలా వరకు ఆన్లైన్లో చేయడం వల్ల సమయము, వనరులు, శ్రమ ఆదా అవుతాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తీసుకున్న ఈ చర్యలు సాటిలేని 8 ఏళ్ల సేవ, సుపరిపాలనతో పేదల సంక్షేమాన్ని పూర్తి చేసిన మోదీ ప్రభుత్వం దేశంలోని సామాన్య ప్రజల జీవన నాణ్యత, సౌలభ్యం కోసం కట్టుబడి ఉందని నిరూపిస్తుంది. ఇది దేశంలోని ప్రతి పౌరుడి హక్కు కూడా. भारत ने ठान लिया है करना बहुत कुछ और है.